2024 ఐపీఎల్ దగ్గరకు వచ్చేస్తుంది. మేబీ ఇంకొక 35 డేస్ 40 డేస్ లో ఐపీఎల్ స్టార్ట్ అయిపోతుంది. అంటే షెడ్యూల్ కూడా మేబీ మార్చ్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే మీకు తెలుసు మార్చ్ 22 నుంచి మార్చ్ 25 లోపు ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. అయితే ఐపీఎల్ వస్తుంది అంటే ఖచ్చితంగా మన ఛానల్లో గివ్ అవే ఉంటుంది. లాస్ట్ ఇయర్ మనం 350 జెర్సీస్ గివ్ అవే ప్రొవైడ్ చేసాం. ఎవ్రీ సింగిల్ జెర్సీ అన్ని కూడా గివ్ అవే ఇచ్చామన్నమాట. ఎవరు మిస్ అవ్వలేదు. సో చాలా మంది పార్టిసిపేట్ చేసి ఉంటారు, లాక్స్ ఆఫ్ పీపుల్. కానీ అందరికీ అన్ని ఇవ్వడం అంటే కుదరదు అనమాట. సో ఈ ఇయర్ మళ్ళీ నేను ఇంకొక గివ్ అవేతో రావాలనుకుంటున్నాను. సో ఏమి ఇవ్వాలి, మళ్ళీ జెర్సీసే ఇవ్వాలా లేకుంటే ఇంకొకటి ఏమన్నా ఉంటుందా? సో ఐడియాస్ కోసం మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట. వెంటనే కామెంట్ సెక్షన్ లో ఏమి గివ్ అవే ఇస్తే బాగుంటుందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, సో గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలన్నా, గివ్ అవేలో విన్ అవ్వాలన్నా తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. అలాగే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండాలి. సో డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. సో ఇంకొక కొన్ని రోజుల్లో ఖచ్చితంగా ఏదో ఒక వీడియోలో నేను ఏం గివ్ అవే ఇస్తున్నాను కూడా తెలుస్తుంది. సో అప్పుడు మీకు ఇంకా పార్టిసిపేట్ చేయాలన్న ఒక ఎక్సైట్మెంట్ పెరుగుతుంది అనమాట. సో మిస్ అవ్వకండి. సో ఈ కంటెంట్ లోకి వచ్చాము అంటే 2024 ఐపీఎల్ లో 10 టీమ్స్ ఉన్నాయి. మరి 10 టీమ్స్ లో ఏ టీమ్ కి బెస్ట్ పేస్ బౌలింగ్ అటాక్ ఉంది, లేకుంటే ఏ టీమ్ లో బెస్ట్ పేస్ బౌలర్స్ ఉన్నారు? సో నేను ఈ వీడియోలో కేవలం పేస్ బౌలర్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా, ఆల్ రౌండర్స్ గురించి కాదు. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు ఫస్ట్ మనం రాజస్థాన్ రాయల్స్ తోనే స్టార్ట్ చేద్దాము. సో రాజస్థాన్ రాయల్స్ స్క్వాడ్ లో పేస్ బౌలర్స్ ఎవరున్నారు? ఆవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ సేన్, నవదీప్ సైని, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, నండ్రే బర్గర్. ఇంతమంది ఉన్నారు అంటే చాలా మంచి పేసర్స్ మనకు కనిపిస్తున్నారు. మరి ఈ పేసర్స్ ప్లేయింగ్ ఎలెవెన్లోకి ఎంతమంది వస్తారు? ఎందుకంటే అందరూ ఉండరు. అంటే మీకు తెలియకుంటే మనం ఆల్రెడీ ప్రతి టీం యొక్క ప్లేయింగ్ ఎలెవెన్ వీడియో చేసామన్నమాట, ఆల్ 10 టీమ్స్. సో మిస్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్లో వెళ్ళి ఒకసారి చూసేయండి. సో ట్రెంట్ బౌల్ట్, ఆవేష్ ఖాన్, సందీప్ శర్మ లేదా ప్రసిద్ధ్ కృష్ణ. సో వీళ్ళే ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉండే అవకాశం ఉంది. అయితే ఒకసారి చూసాము అంటే మనం వీళ్ళ ప్లేయింగ్ ఎలెవెన్ లో పేసర్స్ పరిస్థితి. సో ఆవేష్ ఖాన్ కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతూ ఉంటాడు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ ఎలాంటి ఫామ్ లో ఉన్నాడో మనకు తెలియదు అనమాట. అంటే చాలా తక్కువ క్రికెట్ ఆడాడు లాస్ట్ ఇయర్ నుంచి. ఇప్పుడు ఐపీఎల్ వచ్చేలోపు లాస్ట్ ఐపీఎల్ కూడా మిస్ అయిపోయాడు. ఇక సందీప్ శర్మ మంచి షేప్ లోనే ఉన్నాడు. బట్ పరిస్థితులు అన్నవి ఎప్పుడు ఒకేలా ఉండవు అనమాట. ఆవేష్ ఖాన్ కానీ ప్రసిద్ధ్ కృష్ణ కానీ కొంచెం ధారాళంగా పరుగులు ఇచ్చారంటే టోటల్ గా ట్రెంట్ బౌల్ట్ పైనే టీం ఆధారపడాల్సి వస్తుంది. సో ద బెస్ట్ పేస్ బౌలింగ్ అటాక్ అని చెప్పను, యావరేజ్ పేస్ బౌలింగ్ అటాక్ అయితే రాజస్థాన్ రాయల్స్ కనిపిస్తోంది. సో ఇక నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్ లో ఎలాంటి పేసర్స్ ఉన్నారు ఒకసారి చూసాము అంటే, లుంగి ఎంగడి, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, అన్రిష్ నోకియా, రషీద్ సలాం, జై రిచర్డ్సన్. సో ఫస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ లో ఎవరు ఉంటారో చెప్పే ముందు ఒక విషయం చెప్తున్నాను అనమాట. ఇక్కడ జై రిచర్డ్సన్ మరియు అన్రిష్ నోకియా ఇద్దరు ప్రెసెంట్ ఈ వీడియో చేస్తున్న టైంకి అయితే వాళ్ళు పూర్తి ఫిట్ గా లేరు. సో ప్లేయింగ్ ఎలెవెన్ లోకి వస్తారా రారా అన్న విషయాన్ని పక్కన పెడితే వీళ్ళు ఆ టీమ్ కి చాలా ఇంపార్టెంట్ బౌలర్స్. సో ఐపీఎల్ స్టార్ట్ అయ్యేలోపు ఒకవేళ ఫిట్ అయితే నో ప్రాబ్లం, లేదంటే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ చాలా ఇబ్బంది పడుతుంది. సో ప్లేయింగ్ ఎలెవెన్ లో ఎవరు ఉండే అవకాశం ఉంది? ఒకవేళ ఫిట్ గా ఉంటే ఖచ్చితంగా అన్రిష్ నోకియా టీమ్ లో ఉండే తెడతాడు. ఇక నెక్స్ట్ ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్. సో వీళ్ళ పేస్ బౌలింగ్ అటాక్ కూడా ఫెంటాస్టిక్ గా ఏం కనిపించట్లేదు అనమాట. సో యావరేజ్, అబోవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. అంటే అనుకున్న ప్లేయర్స్ అందరూ స్క్వాడ్ లో ఉండి ప్లేయింగ్ ఎలెవెన్ లకు అందుబాటులో ఉంటే వీళ్ళకు మంచి బ్యాకప్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం ఈ టీమే అందరికన్నా ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ చూసాము అంటే పంజాబ్ కింగ్స్ పేస్ బౌలర్స్ ఎవరున్నారు? కగిసో రబాడా, నాథన్ ఎల్లిస్, హర్షదీప్ సింగ్, వి కరియబొప్ప, హర్షల్ పటేల్. సో ఇక్కడే తెలిసిపోతుంది అనమాట, వీళ్ళ దగ్గర చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి పేస్ బౌలర్స్ పరంగా. అంటే వీళ్ళ టీంలో ఆల్ రౌండర్స్ ఉన్నారు, వాళ్ళు దాంతో కవర్ చేయాలనుకుంటున్నారు. బట్ పేస్ బౌలింగ్ తీసుకున్నామంటే మాత్రం చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. మరి ప్లేయింగ్ ఎలెవెన్ లో ఖచ్చితంగా ఎవరు ఉంటారు? కగిసో రబాడా ఆబ్వియస్లీ ఉంటాడు, హర్షల్ పటేల్, హర్షదీప్ సింగ్. సో ఉన్న లిమిటెడ్ ఆప్షన్స్ లో మంచి పేస్ బౌలింగ్ అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒకవేళ వీళ్ళకు బ్యాకప్ కావాల్సి వస్తే మాత్రం మంచి బ్యాకప్ ఆప్షన్స్ వీళ్ళ టీంలో లేవన్నమాట. అదే వీళ్ళ మెయిన్ ప్రాబ్లం. సో ఉన్న వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తే ఏ ప్రాబ్లం లేదు, లేదంటే మాత్రం బ్యాకప్ పరంగా వీళ్ళకు మంచి బౌలర్స్ లేరు. కాబట్టి టోర్నమెంట్ మొత్తం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే పేస్ బౌలర్స్ ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. ఇక నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ పేసర్స్ చూసాము అంటే మొహసిన్ ఖాన్, యష్ ఠాకూర్, నవీన్ ఉల్ హక్, మయాంక్ యాదవ్, యుజ్వేర్ సింగ్, శివం మావి, అర్షద్ ఖాన్. సో మీ అందరికీ డౌట్ రావచ్చు, మొన్నే షమర్ జోసెఫ్ తీసుకున్నారు మార్కెట్ రిప్లేస్మెంట్ గా. షమర్ జోసెఫ్ ఒక ఆల్ రౌండర్ అనమాట. సో అందుకే అతని ఇక్కడ ఇంక్లూడ్ చేయడం లేదు. సో మరి పేస్ ప్లేయింగ్ ఎలెవెన్ లో ఎవరు ఉండే అవకాశం ఉంది? ఆబ్వియస్లీ ఇక మార్కెట్ లేని టైంలో నవీన్ ఉల్ హక్ డైరెక్ట్ గా వస్తాడు. లేకుంటే ఇంతకు ముందు నవీన్ ఉల్ హక్ డౌట్ ఉండేది అనమాట ప్లేయింగ్ ఎలెవెన్ లోకి రావడం అనేది. సో ఖచ్చితంగా వచ్చేస్తాడు. ఇక మొహసిన్ ఖాన్, శివం మావి. సో
మొహిసిన్ ఖాన్, శివం మావి రూపంలో టీమిండియా అంటే ఇండియన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ పరంగా పేసర్స్ చాలా మంచి క్వాలిటీ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే శివం మావి చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. అండ్ మొహిసిన్ ఖాన్ గురించి మనకు తెలుసు, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు అదే టీంలో ఉండి. ఇక నవీన్ ఉల్-హక్ సో డిపెండ్స్ ఆన్ పిచ్ అనమాట. ఇతను ప్రతి దాంట్లో కూడా ప్రతి పిచ్ పైన సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. కొన్ని స్లో పిచెస్ పైన అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు, ఇతన్ని కొట్టే వాళ్ళే లేరు. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు వీళ్ళ పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా బాగానే కనిపిస్తుంది అనమాట. అంటే కొన్ని పిచెస్ లో ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలా అని చెప్పి వీళ్ళకి ఏమో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వీళ్ళకు బ్యాకప్ ప్లేయర్స్ ఉన్నారు కానీ వాళ్ళ స్టార్ ప్లేయర్స్ కాదు. ఇక నెక్స్ట్ ముంబై ఇండియన్స్ పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కి వచ్చాము అంటే ఫస్ట్ వాళ్ళ ప్లేయర్స్ చూద్దాం. జస్ప్రీత్ బుమ్రా, జేసన్ బెహ్రాండ్రాఫ్, అర్జున్ టెండూల్కర్, ఆకాష్ మధ్వల్, గెరాల్డ్ కొడ్జీ, దిల్షన్ మధుశంక, నువన్ తుషారా. సో లాస్ట్ ఇయర్ ముంబై ఇండియన్స్ పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా వీక్ గా కనిపించింది. దానికి కారణం జోఫ్రా ఆర్చర్ సరిగ్గా బౌలింగ్ చేయకపోవడం, జస్ప్రీత్ బుమ్రా కూడా ద బెస్ట్ ఫామ్ లో లేకపోవడం. బట్ ఈ ఇయర్ మాత్రం వీళ్ళ ప్లేయింగ్ 11 లోకి వచ్చే పేసర్స్ చూసాము అంటే జస్ప్రీత్ బుమ్రా, గెరాల్డ్ కోడ్జీ, దిల్షన్ మధుశంక లేదా నువాన్ తుషారా. సో ఎవరిని తీసుకున్నా నో ప్రాబ్లం, ఎందుకంటే ఇద్దరు మంచి ఫామ్ లో ఉన్నారు, మంచి ప్లేయర్సే. సో ఈ ఇయర్ మాత్రం కొంచెం మంచి డేంజరస్ గా కనిపిస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ పేస్ బౌలింగ్ అటాక్ అయ్యే అవకాశం ఉంది ముంబై ఇండియన్స్ టీమ్ ది. ఇక నెక్స్ట్ చూసాము అంటే సన్ రైజర్స్ హైదరాబాద్. సో ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, ఫజల్ హక్ ఫరూకీ, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, జైదేవ్ ఉన్నద్గఢ్, ఆకాష్ సింగ్. సో మీకు ఎలాంటి వాళ్ళు కావాలి? డెత్ బౌలింగ్ వేసే వాళ్ళు కావాలా, సూపర్ స్టార్ట్ ఇచ్చే వాళ్ళు కావాలా, మిడిల్ ఓవర్స్ లో వేసే వాళ్ళు కావాలా? సో ప్రతి ఒక్క ఆయుధం ఎస్ఆర్హెచ్ దగ్గర ఉంది. చాలా కాలంగా ఎస్ఆర్హెచ్ బలమే పేస్ బౌలింగ్. సో ఈ ఇయర్ దాన్ని మరింత బలపరుచుకున్నారు. సో ప్లేయింగ్ ఎలెవెన్లోకి ఎవరు వస్తారు? ఖచ్చితంగా ప్యాట్ కమిన్స్ ఉంటాడు, భువనేశ్వర్ కుమార్ ఉంటాడు, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్. సో ఆల్రెడీ చెప్పినట్టుగా ప్యాట్ కమిన్స్ సో మంచిగా స్టార్ట్ చేయగలడు, అవసరమైతే మిడిల్ ఓవర్స్ లో ఇంకా అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. ఇక నెక్స్ట్ భువనేశ్వర్ కుమార్ డెత్ బౌలింగ్ అండ్ స్టార్టింగ్, ఉమ్రాన్ మాలిక్ పేస్, సో ఈజీగా వికెట్స్ తీసుకోగలడు. ఇక టి నటరాజన్ డెత్ బౌలింగ్. సో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో వీళ్ళు టాప్ 2 లో టాప్ 3 లో ఉండే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూసాము అంటే కోల్కతా నైట్ రైడర్స్ పేసర్స్. సో మిచెల్ స్టార్క్, గస్ అట్కిన్సన్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, చేతన్ సక్రియా, షకీబ్ హుసేన్. సో పేసర్స్ ఎవరు వస్తారు ప్లేయింగ్ 11 లోకి? మిచెల్ స్టార్క్ ఖచ్చితంగా, ఎందుకంటే అన్ని కోట్లు పెట్టి కొనుక్కున్నారనమాట, రికార్డ్ ప్రైస్ కి ఖచ్చితంగా ప్లేయింగ్ 11 లో ఉంటాడు. హర్షిత్ రాణా, వైభవ్ అరోరా. సో మనం పేపర్ పైన చూసినప్పుడు చాలా స్ట్రాంగ్ బౌలర్స్ కనిపిస్తారు అనమాట, గస్ అట్కిన్సన్, ఈ విధంగా చేతన్ సక్రియా. బట్ ప్లేయింగ్ 11 లోకి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఇంపార్టెంట్ ప్లేయర్స్ మాత్రమే ఉంటారు. అలా తీసుకున్నప్పుడు హర్షిత్ రాణా, వైభవ్ అరోరా మంచి బౌలర్సే, కానీ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ కాదు. కొన్ని మ్యాచెస్ లో ఎక్కువ రన్స్ ఇస్తుంటారు, ఇన్కన్సిస్టెన్సీ వీళ్ళకి చాలా ప్రాబ్లం ఉంది. సో ఈ టైంలో మిచెల్ స్టార్క్ పైన ఎక్కువగా ప్రెజర్ పడుతుంది అనమాట. అండ్ మిచెల్ స్టార్క్ కి ఫిట్నెస్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో మరి వీటన్నిటిని మిచెల్ స్టార్క్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. ఒకవేళ తను పూర్తి ఫిట్ గా లేకుంటే టీమ్ ప్రాబ్లమ్స్ లో పడే అవకాశం ఉంది. మెయిన్ గా అయితే మిచెల్ స్టార్క్ పైన కేకేఆర్ బౌలింగ్ డిపార్ట్మెంట్, పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎక్కువగా డిపెండ్ అవుతుంది అనిపిస్తోంది. ఇక నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎవరున్నారు? దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, సిమర్జిత్ సింగ్, తుషార్ దేశపాండే, మతీషా పత్రానా, ముఖేష్ చౌదరి అండ్ రాజ్వర్ధన్ హంగర్కేకర్, ముస్తఫిజుర్ రెహమాన్. సో మీరు లాస్ట్ ఇయర్ ఒకసారి గుర్తు తెచ్చుకున్నారు అంటే సిఎస్కే బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా వీక్ గా ఉంది. ఇంపార్టెంట్ ప్లేయర్స్ కొంతమంది ఆడలేదు, బెన్ స్టోక్స్ మధ్యలో వెళ్ళిపోయాడు, అండ్ అలాగే ముఖేష్ చౌదరి అవైలబుల్ లేకుండా. సో వీక్ గా ఉంది అనుకుంటే వాళ్ళే ఛాంపియన్స్ అయిపోయారు. మరి ఈ ఇయర్ శార్దుల్ ఠాకూర్ రూపంలో ఇంకొక బౌలింగ్ డిపార్ట్మెంట్ యాడ్ అయింది, టీంలోకి ముఖేష్ చౌదరి కూడా వచ్చేసాడు. సో పేసర్స్ ప్లేయింగ్ ఎలెవెన్ ఎవరు ఉండే అవకాశం చూసాము అంటే దీపక్ చాహర్ ఖచ్చితంగా ఉంటాడు, శార్దుల్ ఠాకూర్, తుషార్ దేశపాండే, మతీషా పత్రానా డెత్ బౌలింగ్ లో ఎలా ఇస్తున్నాడో మనం లాస్ట్ ఇయర్ చూసాము. సో ఎస్ఆర్హెచ్ కి పోటీ ఇచ్చే బౌలింగ్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఆ ప్లేస్ లో ఉంటుంది చెన్నై సూపర్ కింగ్స్. మరి ధోని వీళ్ళని ఎలా యూజ్ చేస్తాడో వెయిట్ చేసి చూడాల్సిందే. ఇక నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్ పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ మొహమ్మద్ షమి, మోహిత్ శర్మ, దర్శన్ నలకండే, ఉమేష్ యాదవ్, సుశాంత్ మిశ్రా, కార్తిక్ త్యాగి, జాషువా లిటిల్, స్పెన్సర్ జాన్సన్. సో అద్భుతమైన పేస్ బౌలర్స్ ఈ టీంలో ఉన్నారు. అయితే మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అండర్ స్టార్స్ అనమాట, అండర్ డాగ్స్ ఈ టీంలో ఉన్నారు. సో ఫస్ట్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ అడుగు పెట్టినప్పటి నుంచి అందరూ చెప్తున్న మాట, ఈ ప్లేయర్స్ ఆడతారా లేదా డౌట్, అంటే అండర్ డాగ్స్ వీళ్ళని నమ్మలేము. బట్ వాళ్ళు ప్రతిసారి ద బెస్ట్ ఇస్తున్నారు. అడుగు పెట్టినప్పుడు కప్పు కొట్టేశారు, లాస్ట్ ఇయర్ రన్నర్స్ అయ్యారు. సో ప్లేయింగ్ లోకి ఎవరు వస్తారు? మొహమ్మద్ షమి. సో కొన్ని మ్యాచెస్ మిస్ అయ్యే అవకాశం ఉంది, బట్ వచ్చాక అతనే ఖచ్చితంగా లీడ్ చేస్తాడు పేస్ అటాక్ ని. మోహిత్ శర్మ లాస్ట్ ఇయర్ ప్రూవ్ చేసుకున్నాడు ఫెంటాస్టిక్ గా. స్పెన్సర్ జాన్సన్ టీమ్ లో ఉండే అవకాశం ఉంది, లేదా జాషువా లిటిల్. సో ఈ విధంగా వెళ్లే అవకాశం ఉంది. వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా అద్భుతంగా కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ చూసాము అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేస్ బౌలర్స్ ఎవరున్నారు? ఆకాష్ దీప్, మొహమ్మద్ సిరాజ్, రీస్ టాప్లే, విజయ్ కుమార్ వైశాఖ్, రజన్ కుమార్, అల్జరీ జోసఫ్, లాకీ ఫెర్గుసన్, యష్ దయాల్. సో ప్లేయింగ్ ఎలెవెన్ ఎవరు ఉండే అవకాశం ఉంది?
మొహమ్మద్ సిరాజ్ ఖచ్చితంగా ఉంటాడు. ఇక అల్జరీ జోసెఫ్ తోనే వెళ్తారు అండ్ ఆకాష్ దీప్ లేదా యష్ దయాల్. సో ఒకసారి చూసాము అంటే మనం అంటే ఈ స్క్వాడ్స్ రిలీజ్ అయ్యాక ఆర్సీబీ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా వీక్ గా ఉంది అన్ని టీమ్స్ తో కంపేర్ చేస్తే అన్నారు, కానీ ఇప్పుడు ఒకసారి ప్లేయింగ్ లెవెన్ సెట్ చేసుకొని చూస్తే మరి అంత వీక్ అయితే కనిపించట్లేదు. మొహమ్మద్ సిరాజ్ మంచి బౌలర్, అల్జరీ జోసెఫ్ ఫామ్ లో ఉన్నాడంటే మాత్రం చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. ఇక యష్ దయాల్, ఆకాష్ దీప్ ఇద్దరు కూడా డొమెస్టిక్ ఫార్మాట్ లో అద్భుతంగా రాణిస్తున్నారు. సో మనం అంటే మిగతా టీమ్స్ తో కంపేర్ చేసుకుంటే మరి అంత వీక్ గా అయితే ఆర్సీబీ బౌలింగ్ డిపార్ట్మెంట్ కనిపించట్లేదు. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ పేర్లలో ఒక ఇద్దరు బౌలర్స్ మంచి ఫామ్ లో ఉన్నా వాళ్ళ పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కి ఎటువంటి డోకా ఉండదు. సో ఇదనమాట రాజస్థాన్ రాయల్స్ పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఈ విధంగా ఉండే ఛాన్స్ ఉంది. మరి ఎవరి బౌలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ గా ఉందనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నాకైతే ఎక్కువగా స్ట్రాంగ్ గా సన్ రైజర్స్ హైదరాబాద్, తర్వాత సిఎస్కే, ఆ తర్వాత ముంబై ఇండియన్స్ అనిపిస్తోంది. సో ఆ తర్వాత మిగతా టీమ్స్ అన్ని వస్తాయి ఆ కోవలోకి. సో మీ అభిప్రాయం మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే గివ్ అవే ఏం చెప్పాలో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ అలాగే గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అస్సలు మిస్ అవ్వకండి, ఆ 2 పనులు చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.